నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వీధి కుక్కల సమస్యలపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శాసనసభ దృష్టికి ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకెళ్లారు. 0 అవర్లో ఆమె మాట్లాడారు. వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల రోడ్లపై తిరిగేందుకు ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. అనేక మంది చిన్నారులు వీధి కుక్కల దాడిలో మృతి చెందడం బాధాకరమని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తగు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చీకటి పడితే తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్లలేని పరిస్థితి అధ్యక్ష. వీధికి 15 నుంచి 20 కుక్కల దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు. అధ్యక్ష, వీధి సింహాలుగా మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈరోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష. అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇవి ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష. కాబట్టి ఇటు స్థానిక ప్రజలు, మున్సిపల్ కార్పొరేషన్ వారు, అదేవిధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వాములుగా అయ్యి ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇది నా యొక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష, యావత్ రాష్ట్రంలో కూడా, అదే భారతదేశంలో కూడా ఈ యొక్క సమస్య చాలా జటిలమైంది అధ్యక్ష. కాబట్టి మనం తీసుకునే ఈ నిర్ణయము యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది అధ్యక్ష. పెదకూరుపాడు నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీ 0 అవర్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రస్తావించారు. పంచరామాల్లో ఒకటైన అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయంను అన్ని విధాలా అభివృద్ది చేయడంతో పాటు టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని కోరారు. అలాగే పలు గ్రామాల్లో నీటి సమస్య ఉందని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పరిష్కరించాలన్నారు. అసలైన అమరావతి టెంపుల్ టౌన్ మా నియోజకవర్గం పెదకూరుపాడులో ఉందండి. అటువంటి అమరావతిలో ఎంతో మహిమ కలిగిన అమరలింగేశ్వర స్వామి ఉన్నారు. కృష్ణానది ఉత్తరవాహినిగా పేరొందిన కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంది. దాన్ని మొన్నే మన నాయకుడు చెప్పారు, టూరిజం పరంగా డెవలప్ చేయమని. మున్సిపల్ శాఖ వారికి, టూరిజం వారికి ఈ సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కృష్ణానది ఒడ్డునే ఉన్న మా నియోజకవర్గం దాదాపు 40 గ్రామాలు కృష్ణానది ఒడ్డునే ఉంటాయండి మా నియోజకవర్గంలో. కానీ తాగునీరు సమస్య ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ తాగునీరు సమస్య, తాగునీరు సమస్య తీర్చాలని. అట్లానే మా నియోజకవర్గంలో ఇసుక లారీలు ఎక్కువగా తిరిగి రోడ్లన్నీ పాడైన పరిస్థితులు ఉన్నాయి. రోడ్ల డెవలప్మెంట్ కూడా నిధులు శాంక్షన్ చేయాలని కోరుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్ష. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో స్టూడెంట్స్ కు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించారని విజయశ్రీ, ఝాన్సీ లక్ష్మి తెలిపారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మాయలో పడి స్టూడెంట్స్ పుస్తక పఠనంకు దూరమవుతున్నారని, పేరెంట్స్ తగు జాగ్రత్తలు తీసుకుని బుక్ రీడింగ్ పై ఆసక్తిని పెంపొందించాలో చూడాలని సూచించారు. వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. చదువరి యొక్క టైం వృధా చేయకుండా గ్రంథాలయంలో ఉన్న మన వ్యవస్థ వాళ్ళకి సమాచారాన్ని అందించాలన్న ఉద్దేశంగానే ఆయన ఒక లైబ్రరీ సైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైబ్రరీ సైన్స్ ద్వారానే ఈరోజు గ్రంథాలయాలలో ఉద్యోగులు, అలాగే ఈ ఒక గ్రంథాలయ సంస్థలో ఒక భాగమైనారు. కాబట్టి ఈ గ్రంథాలయాలని అందరూ ఎక్కువగా పిల్లలు, ముఖ్యంగా పెద్దవారు, అదేవిధంగా మన గ్రంథాలయాలకు వస్తున్న పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఎన్నో మన గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఆ పుస్తకాలని చదివి చాలామంది ఉద్యోగులు సంపాదించుకుంటున్నారు. ఈ గ్రంథాలయాలలో చాలా వరకు కానీ మన పుస్తకాలు చదివి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్న ఉద్యోగులు చాలామంది ఉన్నారు. డెవలప్ ట్రీస్ ఐటీ సొల్యూషన్స్ ఉద్యోగులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ఎన్ఎస్యుఐ నిలిచింది. ఐటీ ఉద్యోగాల పేరుతో సుమారు 650 మంది నుంచి 1,00,000 నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసిన డెవలప్ ట్రీస్ ఐటీ సొల్యూషన్స్ యాజమాన్యం బోర్డు తిప్పేసిందని ఉద్యోగులతో పాటు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు తత్సారం చేస్తున్నారని విమర్శించారు. తమకు న్యాయం చేసి కట్టిన డబ్బులను తిరిగి ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.
ఈ యొక్క 650 మంది ఏ విధంగా అయితే లక్షలాది రూపాయలు కోల్పోయి రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి, వాళ్ళని తక్షణమే ఆదుకొని న్యాయం జరిగేంత వరకు కూడా మీరు వాళ్ళ పక్షాన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ లిమిట్స్లో ఉన్నటువంటి అరండల్పేట్ పిఎస్కి కూడా చర్యలు ఇచ్చి వాళ్ళని కూడా అతి త్వరగా ఈ యొక్క ఏదైతే ఉద్యోగస్తులు కోల్పోయినటువంటి లక్షలాది రూపాయలు వాళ్ళ యొక్క ఉద్యోగాలు పిఎఫ్ని కూడా ఆ పిఎఫ్ రూపంలో ఆ పిఎఫ్ ఏమవుతుందంటే ఈ కంపెనీలో ఉన్నటువంటి పిఎఫ్ వీళ్ళు ఎత్తేయకపోతే వేరే కంపెనీలో ఉద్యోగం చేయడానికి కుదరదు. అలాంటిది ఆ పిఎఫ్ని కూడా ఈ కంపెనీలో నుంచి ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యారావు 16వ వర్ధంతిని కళాశాలల అధ్యాపకులు నగరంలో నిర్వహించారు. ఏసీ కాలేజ్ సర్కిల్లోని ఎంజే మాణిక్యరావు విగ్రహానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎయిడెడ్ కళాశాలల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి మాణిక్యరావు అని లక్ష్మణరావు కొనియాడారు. జీవో నెంబర్ 47 ప్రకారం ఉద్యోగాలు పోగొట్టుకున్న ఎయిడెడ్ అధ్యాపకులకు వెంటనే కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాక్టా అధ్యక్షులు మోహన్ రావు, ఇజ్రా, రామిరెడ్డి, సదాశివరెడ్డి, మార్తా, మృదుల, అనిత, శాలిని, నిర్మల, భాగ్యలత పాల్గొన్నారు. ఎయిడెడ్ కళాశాలలు విద్యారంగ అభివృద్ధి చేసిన కృషి కోసం గుర్తించి ఎయిడెడ్ వ్యవస్థని బలోపేతం చేయాలని ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తాం. ఈ నేపథ్యంలో మాణిక్యరావు వర్ధంతి సందర్భంగా ఈరోజు కళాశాల అధ్యాపకులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయం, ప్రధానమైన ఆశయం ప్రభుత్వ విద్యారంగం పటిష్టంగా ఉండాలని మాణిక్యరావు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్దం చేస్తుందని జిల్లా అధ్యక్షులు విజయకుమార్ తెలిపారు. డీసీసీ కార్యాలయంలో కొత్తగా నియమితులైన 7 నియోజకవర్గాల సమన్వయకర్తలతో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మండలాలు, గ్రామాల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షులు విజయకుమార్ కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జ్లను నియమించారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి, లింగంశెట్టి ఈశ్వరరావు, శ్రీపతి ప్రకాశం, బిల్లా సునీల్, రాచకొండ జాన్బాబు, సలీం, గాదె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్తు గురించి, పార్టీ ఏ రకంగా నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ముందుకు వెళ్ళాలి, ఎలా తీసుకెళ్లాలనే దాని మీదట మరి ఆ నాయకులతో ఒక కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, గుంటూరుకు సంబంధించిన ఇన్ఛార్జి గారు శ్రీపతి ప్రకాశం గారు, అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎక్స్-ఎమ్మెల్యే గారు అయినటువంటి మస్తాన్ వలీ గారు, అలాగే క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్దలు లింగంశెట్టి ఈశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 7 అసెంబ్లీ కోఆర్డినేటర్లు నియోజకవర్గంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, మండలాధ్యక్షుల్ని, అలాగే గ్రామ అధ్యక్షుల్ని, అలాగే టౌన్లు ఉన్నట్టయితే టౌన్ అధ్యక్షుల్ని, టౌన్ ప్రెసిడెంట్లని, వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవటం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళని నియమించమని చెప్పని జిల్లా పార్టీ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా వారికి దశ దిశ నిర్దేశిస్తూ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి, ఏ విధంగా మరి ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మండలాల్లోనైతేనేమి మరి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి నగరంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులను కూడా నియమించి రేపు జరగబోయేటటువంటి జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో కానీ, మండల ఎలక్షన్స్లో కానీ, పంచాయతీల్లో కానీ, అదేవిధంగా మరి నగరం అయినటువంటి ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి ఎంతో కొంత మాకు పర్సంటేజ్ వస్తుందని చెప్పిన ఉద్దేశం మీద మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల మీద కావాల్సినటువంటి భారం పెట్టడం జరిగింది.
ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా జీవీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జీవీ రెడ్డిని ద ఏపీ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోనేరు మురళీకృష్ణ, కార్యదర్శి కెవి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసోసియేషన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసులు అందిస్తామని జీవీ రెడ్డి తెలపగా మురళీకృష్ణ, శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు అర్బన్ గౌడ సంఘీల ఆధ్వర్యంలో రేపు కార్తీక వన సమారాధన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ని ఘనంగా సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా గుంటూరు అర్బన్ గౌడ్ సంఘీయుల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించనున్నారు. ఆదివారం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల మామిడి తోటలో నిర్వహించనున్నట్లు సంఘ ప్రతినిధులు అనుమూలు ఏడుకొండల గౌడ్, సమ్మెట కోటేశ్వరరావు గౌడ్ తెలిపారు. కార్యక్రమానికి మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్లు నారాయణ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, సినీ నటులు సుమన్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ను ఘనంగా సత్కరించనున్నట్లు చెప్పారు. గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క గౌడ బంధువ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు మన యొక్క బంధుత్వాలు, స్నేహాలు బలపరుచుకోవడంతో పాటు మరి మన కోస్టల్ డైనమిక్ లీడరు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి ఘనంగా మన గుంటూరు అర్బన్ గౌడ్ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సన్మాన కార్యక్రమంలో భాగస్వాములయ్యి వారికి మీరు శుభాకాంక్షలు తెలియజేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. అట్లానే జిల్లా వ్యాప్తంగా కూడా రావచ్చు. ఇది ఒక గుంటూరులోనే కాదు, గుంటూరు జిల్లా మొత్తం కూడా ఇక్కడ ఈ వనభోజనం కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని మీ అందరినీ కూడా పేరు పేరున ఈ అర్బన్ గౌడ్ సంఘం కమిటీ కోరుతా ఉంది. రేపు ఆదివారం రోజు 17/11/2024 జరగబోయే కార్తీక వన సమారాధనకి మన గౌడ సంఘీయులంతా కూడా నాగార్జున యూనివర్సిటీ ఎదురున్నటువంటి తోటలో కార్యక్రమం జరుగుతుంది. కావున మంత్రి గారికి కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుంటూరు అర్బన్ రెండు కలిపి అందరూ కూడా గౌడ సంఘీయులంతా కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే గౌడ సంఘీయుల ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే విధంగా అందరూ అక్కడ సలహాలు, సూచనలు ఇస్తారు. పెద్దవారు అందరూ వస్తారు కాబట్టి మనం అంతా ఒక తాటి మీద ఉండేలాగా ముందుకెళ్ళాలి. మంచి పరిణామాన్ని ఎన్నుకోవాలనే సందర్భంగా మేము ఈ కార్యక్రమానికి అందరూ కలిసి సహకరించారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వీరందరూ తప్పకుండా కుటుంబ సమేతంగా వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.